శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి సురి చేసుకుందామా? ముందుగాలైతే హెడ్లైన్స్. పిల్ల దొరుకుతలేదో ఈ మావోనికి, మీ దిక్కేమని ఉంటే చూడరాదు. 2 ఏళ్ళ పొద్దైంది కానీ పిల్ల మాట వినిపిస్తలేదు. చూసి వేరే కులం పిల్లనైనా మంచిదే అనిపిస్తుంది. ఇక పెండ్లి చేసి అయిపోయే, పెండ్లి ఖర్చులు ఎళ్ళాయి అంటే మనమే పెట్టుకుందాం తీయుర్రి. మన పిల్ల మీద బంగారం మనమే వేద్దాం, తప్పింది. మన ఇంటి బంగారం మన ఇంట్లోనే కదా ఉండేది అని ఆఫర్లు పెడుతురు పిల్ల దొరకక. కానీ ఒగన్నకు మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి పో. మరి గంత అదృష్టవంతుడు ఏవాలంటే ఓ తమ్మి, మా దోస్తు చెల్లె లగ్గానుకుంది, పెండ్లి చేద్దాం అనుకుంటుర్రు. కట్నం ఎంతైనా పర్వాలేదు, మా తమ్ముని బిడ్డుంది, మంచిగా చదువుకుంటుంది, లగ్గం ఖరారు చేయమంటావా? ఇగో మా అక్క బిడ్డుంది, పిల్ల మంచిగా ఉంటుంది, పెండ్లికి ఎదిగింది, కొలువు సుధ చేస్తుంది, చేసుకుంటావా? ఇగో ఇట్లా అభిజిత్ అన్నకు మస్తు సంబంధాలు వస్తున్నాయట. పుట్టింది మహారాష్ట్ర దళిత కుటుంబంలోనట. నాయన రిటైర్ ఇంజనీర్ అట. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. పిల్లగాడు జర్నలిజంలో పెద్ద చదివిండు. గనడమ ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లకు వచ్చేందుకు మస్తు కట్టబడ్డట. మొన్నటి వరకు అమెరికాలుండే, కానీ ఇప్పుడు దేశం దునియా అంతా ఆయన పేరే వినబడబట్టే. సుప్రీంకోర్టు పెద్దసారు యూత్ పిల్లగన్లను జిల్ల పురుగులతో పోల్చినందుకు కాక్రోచ్ పార్టీ అని ఆన్లైన్లో పెడితే నేను జిల్ల పురుగునే, నేను బొద్దింకనే అనుకుంటా మస్తు మంది ఎగవడి ఫాలో అయ్యిండ్రు పేజ్ను. నీట్ పేపర్ లీక్ అవడేమో కానీ 1 నెల రోజులు సంధి ఢిల్లీలున్న జంతర్ మంతర్ తన ధర్నా నడిపితే దేశమంతా ఫేమస్ అయిండు. అంత నిమ్మలంగానే అయింది. చేతిలో అంబేద్కర్ సార్ బొమ్మ, జాతీయ జెండా పట్టుకొని చేసిరు నిరసన. ఇక పోలీసుల మీదకి ఉరకలే. గాంధీ లెక్క కాళ్ళు మొక్కిండు లొల్లులు కావద్దని, ఎవలకేం కావద్దని. అయితే షిన్కి గాలివాయినట్టు అదో పెద్ద లడాయి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకు పోయింది ఆఖరుకు. ఇక అభిజితన్న ఎత్తుకున్న లడాయికి ఆఖరికి యూత్ అంతా కదిలింది. లాఠీలు, టియర్ గ్యాస్లకు గుబులు వల్లే అద్రలే అనుకున్నది గెలిచినంత పనిచేసి రాకర్కు 2 నెలల కిందట కాక్రోచ్ పార్టీ అని పేజీ పెట్టి మస్తు మంది ఫాలోవర్లను సంపాదించి ఆ పేజ్కు పెబ్బగుండి మొన్న జంతర్ మంతర్లా మస్తు వైరల్ అవడంతోటి దేశమంతా తెలిసే. 30 ఏండ్ల పిల్లగాడట గీ అభిజిత్ అన్న. పిల్లగాడంటే గిట్లుండాలే, మా ఇంటి అల్లుడైతే మంచిగుండు అని మస్తు మంది సంబంధాల కోసం వస్తుర్రట. కానీ ఇప్పుడు కాదు, ఇంకో 6 నెలల దాకా లగ్గం చేయమంటారు వాళ్ళ అమ్మ నాన్న. 6 నెలలు అయినాక మా కొడుకు ఎవలం చేసుకుంటా అంటే అలానే చేస్తాం అనుకొచ్చిరట. అయితే దేశాన్ని గదిపిన మనిషి, మస్తు పేరు సంపాదించిన పిల్లగాడు మా ఇంటి అల్లుడైతే మంచిగుండని కొందరు పట్టుబడుతురట. మరి ఈ అభిజిత్ అన్న ఎవలం లగ్గం చేసుకుంటాడో ఏందో చూడాలి మరి ముహూర్తానికి. రామ నమ్ముకున్నోడికి నారాయణుడే, నమ్ముకోనోడికి తిరుపతి కొండ అన్నట్టు మన నిరుద్యోగ తమ్ముళ్ళు, పెళ్లిగాని ప్రసాదులు ఆఖరికి ఆ దేవుణ్ణి ఆర్జీలు పెట్టుకోవట్టే. అయినా దేవుని తానికి పోతే మీరేం మొక్కుకుంటారు? తల్లి మమ్ములు చల్లగా చూడు, పిల్ల జెల్ల మంచిగా ఉండాలి, మంచి నౌకర్ రావాలి, మంచి పెన్మిట్ రావాలి, మంచి పిల్ల దొరకాలి, ఇట్లా కోరుకోనికి పోతారు కదా. ఇక ఇంకోటి హుండీలు ఏమేస్తారు? అయితే పైసలు, లేకపోతే ఇంత బంగారమో ఇంత వెండో వేస్తారు. కానీ ఒగన్న ఏం వేసిండో తెలుసా? పర్షాన్ అవుతారు చూస్తే. అందులో ఉన్న చూసి ఇంకింత పర్షాన్ అవుతారు. మరి చూడరి ముచ్చట. తెలంగాణలోని శక్తిపీఠం మన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గుళ్ళే సోమవారం నాడు హుండీలు పెట్టిర్రు. ఇటికేల మండలానికి చెందిన ఒక నిరుద్యోగి తమ్ముడు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లుగా చదివి ఇసికిపోయిండట. గోడకేసి కొడితే గుండెకి తగిలినట్టు ఎన్ని పరీక్షలు రాసినా నౌకరు దక్కపోయే వరకు ఆఖరికి అమ్మవారికి డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకుండు. ఉత్త లేఖ రాస్తే అమ్మవారు నమ్ముతుందో లేదో అని ఆ మార్కుల లిస్టు కూడా జత చేసిండు. దానికి 10th 70%, ఇంటర్లో 68, టీటీసీలో 85, డిగ్రీలో 84, బీఈలో 86% మార్కులు సాధించిన నౌకరు రాలేదమ్మా. ఇప్పుడు బీబీఎడ్ కూడా చదువుతున్నా అవర్ వరకన్నా ఒక కొలువు ప్రసాదించనుకుంటా మస్తు ఇబ్బంది అవుతుంది అనుకుంటా భార్యాభర్తల పేర్లు రాసి మరీ హుండీ లేచిండు భక్తుడు. పాపం ఆఫీసర్ల కంటే ముందే అమ్మవారికి ఆయన బయోడేటా చూపించి మొరబెట్టుకుండు మన తమ్ముడు. గంతేనా, ఆ లేఖలు ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. ఇల్లురుకు లొల్లి ఎక్కువ అన్నట్టు సంసారంలో గొడవలు ఉండొద్దని, పైసలు బంగారం వస్తాయని ఆఫీసర్లు అనుకుంటే అందులోకించి భక్తుల బాధల చిట్టాలు బయటకు వచ్చినాయి.
అంగట్లు అన్ని ఉన్నా అల్లు నోట్ల శనన్నట్టు అన్ని సర్టిఫికెట్లు ఉన్న నౌకర్ రాక ఒక తమ్ముడు తన బయోడేటాను పట్టుకొచ్చి సీదా అమ్మవారి హుండీల్ని వేసే దినం వచ్చి తమ్ముడు తల్లిదండ్రులు భార్య అందరినీ చల్లగా చూడాలే, మొగడు పెండ్ల నడుమ గుబులు పుట్టొద్దు, ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టు దీవించు తల్లి, ఎవ్వలకు ద్రోహం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో మేము నడిచేటట్టు మమ్మల్ని దీవించని కోరిండు. అంటే నౌకరు వచ్చినా లంచాలు తీసుకోకుండా నీతిగా ఉంటా అని అమ్మవారికి ముందే అగ్రిమెంట్ రాసిచ్చినట్టుంది లెగి ముచ్చట చూస్తే. ఇక ఈ నౌకర్ బాధ ఒకలైతే ఇంకో భక్తుడు పెళ్లి బాధ పెట్టుకుండు. కావాలంటే కాళ్ళు పట్టుకో కళ్యాణం చేయించన్నట్టు అమ్మ నాకు అర్జెంటుగా పెండి కావాలి, మనసులా గుబులు పడింది, ప్రశాంతత కావాలని లేఖ రాసిండు. అంటే పెండ్లైతే గుబులు పోతుందా? గమ్మత్తున్నవని కొందరు అనబట్టే ఉత్తగా రాస్తే అమ్మవారికి గుర్తు పట్టుడు కట్టమవుతుందని పేరు గోత్రంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా ఉండిలేసిండు గీ అన్న. ఇక ఇది చూసిన జనాలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు పెళ్లి సంబంధాలు రాకపోయే వరకు జనాలు దేవుడి హుండీలనే మ్యారేజ్ బ్యూరో లెక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లెక్క మారుస్తుర్రు పని నవ్వుకుంటుర్రు. పుస్తలు అమ్మైనా పులుస తినాలని మన పెద్ద మనుషులు ఊకనే అన్నారా? ఇక గోదావరి జిల్లాలల్లా ఈ పులుస చేపకుండా క్రేజే వేరుల్లా. ఇకటి యానాంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పులుసల పండగ చాలా అయినట్టే ఉంది పోరి. ఆలస్యం అమృత విషం అంటారు కానీ ఇక్కడ గోదావరి వరదకు ఆలస్యంగా వచ్చిన పులుస రాజాలు మాత్రం అమృతం లెక్కనే లేటుగా ఎంట్రీ ఇచ్చినాయి. సీజన్లో పడ్డ మొదటి పులుసు చేప మార్కెట్కి రాగానే లచ్చిందేవి వచ్చినట్టు జనాలు ఎగబడ్డారు. రేటింటేనే గుండె గుబేలుమంటది. మరి కిలో చేప ఎంత వాళ్ళకిందో ఎరికేనా? ప్రతి ఏటా వరదలు రాగానే సముద్రంలోకించి గోదావరి నదులకు ఎదురీదుకుంటూ వస్తే ఈ పులస చేపలు. కానీ ఈసారి ఏమైందో ఏమనుల్లా, ఆషాఢం నాటికి అత్తగారింటికి పోయినట్టు వరదలు లేటుగా వచ్చినాయి. దాంతో పులసలు రాకసుత జర ఆలస్యమే అయింది. అయితే కోటపల్లి దగ్గర ఒక జాలరి వాళ్ళకు సుమారు కిలో బరువున్న పసిడివన్నె పులుసు ఎక్కింది. చేప దొరికిందని చెరువు గట్టును నాట్యం చేసినట్టు ఆ జాలర్ దాన్ని పట్టుకొని సీదా యానం మార్కెట్ పరిగెత్తుకొచ్చిండు. ఇగేముంది, కిలో పులసను చూడంగానే మార్కెట్లో వాళ్ళంతా నోరెళ్ళబెట్టే. మార్కెట్కి వచ్చిన ఒక చేపకు వేలం పాట వాడితే ధర చిన్నగా రాలే. వేలం పాట వేస్తే పాట అందనంత పోయిందుల్లా. ఆఖరుకు ఆడుండే వేరే జాల దంపతులు పోటీ పడి కిలో చేపను 15,000 కంటే ఎక్కువిచ్చుకున్నారట. ఇక కొన్నోళ్ళు లూకుంటారా, మేము 15,000 కొన్నాం, దీన్ని 16,000 దాకా అమ్ముతాం అన్నారట. తింటే గింటే పులుసనే తినాలని బిల్డప్ ఇస్తారు మస్తు మంది. కిలో చేపకు 15,000 అంటే సామాన్యుడు కిలో బంగారం కొన్నంత శాఖ ఓడబట్టే. అయితే ఈ సీజన్లో ఇదే మొదటి పులుసు అవడతోటి యానం మార్కెట్ అంతా పండగ వాతావరణం నడుస్తుంది. ఇప్పుడు జాలర్లు అయితే ఇప్పుడిప్పుడే వరదలు పెరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో వాళ్ళకు మరిన్ని పులుసులు చిక్కుతాయి, మా జేబులు నిండుతాయని తెగ సంబరపడుతుర్రు. పులుస ప్రియులు కూడా రేట్ ఎంతైనా సరే ఒక ముక్కైనా తినాలని పైసలు రెడీ చేసుకుంటుర్రట. ఇది ఇన్నోళ్ళు ఏదేమైనా ఎంత పెట్టుకున్నా సరే పులుస రుచే వేరబ్బా అనబట్టే. అయినా పేదలకు గిసొంటి ఖరీదు పులుసలు అందని ద్రాక్ష పండ్ల లెక్కనే. అయినా కిలో చేపకు 15,000 పెట్టి ఎవరు కొనాలే? కానీ పెరటోళ్ళు ఉన్నారట. మనలోకి తిండి మీద ఉన్న మోజు వేసుంటుందో అర్థం చేసుకోరి తినేటోళ్ళు ఉన్నారంటే. చిన్న పిల్లగాండ్లకు చాక్లెట్లు దొరికినట్టు, శుద్ధమొద్దు మంచి మార్కులతోని పాస్ అయినట్టు, పిల్ల కోసం వెనుకలాడుతున్న పిల్లగానికి అందగత్తె దొరికినట్టు, ఆనవడంగానే రైతు గంతే సంతోషపడుతుండు. ఆనదేవుడు కరుణించి కుండపోతగా వానలు దంచి కొడుతుండు కదా. ఆనలు వరుడే ఆలస్యం. మన అన్నదాతలు అక్కలు చెల్లెమ్మలు అందరి వ్యవసాయం పనులకు శంగున ఎగురుతున్న చేప పిల్లలేక ఓతురుల్లా. మరి వాళ్ళ ఆనందం ఎట్లుందో చూడాలి కదా. ఈసారి వానలు జర లేట్ వచ్చినా సరే అచ్చడితోటి పొలాలన్నీ కలకల్లాడుతున్నాయి. పచ్చటి పైర్లు కనిపించబోతున్నాయి. గసంటి టైంలో హన్మకొండ జిల్లా కమలాపూర్లో కాదిరిపోయే ముచ్చట జరిగిందిలా. బురద పొలంలోనే పని చేసుకుంటేనే మన రైతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నేషనల్ షేక్ చేస్తున్నాయి. అయ్యా, ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ఆనలతోటి చెరువులు కుంటలు మత్తడి దునుకుతున్నాయి.
కమలాపూర్ మండలంలో రైతులంతా నాగళ్ళు బట్టి దుక్కులు దున్ని వరినాట్లేస్తందుకు బురద పొలాలకు దిగిర్రు. సాధారణంగా పొలం పనులంటే ననుముడు విరిగిపోయేటట్టు కష్టం ఉంటుంది కదా, కానీ మన కమలాపూర్ అక్కలు మాత్రం కష్టే ఫలన్న ముచ్చట్ను పక్కన పెట్టి ఆ కట్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటుర్రు. చేతిల పచ్చటి వర్ణారు పట్టుకొని బురద పొలంలోనే నవ్వుకుంటా తుల్లుకుంటా పనులు చాలు చేసిర్రు గిల్లంతా. ఇక పనులు నడుస్తుండగానే ఒక అక్క మొబైల్లో జానపద పాట పెట్టి ఇగేముంది ఆడమంటే పాడతాడు పాడమంటే ఆడతాడు అన్నట్టు ఆ పాట ఈనుడే ఆలస్యం. అక్కలందరిలా ఎక్కలేని జోస్ వచ్చి ఎట్లా డ్యాన్సులు చేస్తురో చూడుర్రేది. బిందె మీద బిందె పెట్టి నీలా భవంతిలా అనుకుంటా సాగే గీ ఫోక్ సాంగ్కు చేతిల వర్ణారు పట్టుకొని బురద పొలంలోనే రౌండ్గా తిరిగి డ్యాన్సులు వేసుడు చాలు చేసిర్రు. అత్త సొమ్ము అలడు దానం చేసినట్టు కాకుండా వాళ్ళ సొంత ఊరి జానపద కళను పల్లెటూరి నాటదనాన్ని ఆ బురదలనే జబర్దస్త్గా ఎంజాయ్ చేసిర్రు కదా. ఆ కాళ్ళ వేగం ఆ చేతుల ముద్రలు చూస్తుంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా షాక్ అవుతారు కావచ్చు. పొలంలో ఉన్న ఒక తమ్ముడు గీ ముచ్చటంతా తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు గంటల్లోనే వీడియో మస్తుగా వైరల్ అయింది. నెటిజన్లంతా నిజమైన సెలబ్రిటీలు గీళ్ళే కట్టాన్ని కూడా ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారో చూడుర్రు అనుకుంటా లైక్లు షేర్ల వర్షం కురిపేవట్టే. ఏసీ రూముల్లో ఉండేటోళ్లకు దొరకని అసలైన సంతోషం మన పల్లెటూరి బురద పొలంలో దొరుకుతుందని గీ అక్కలు నిరూపించిరుపో. ఈ ఏడాది పంటలు బాగా వండి మన అన్నదాతల ఇళ్లల్లా ఇసొంటి నవ్వులు ఎప్పుడు ఉండాలని మనం సుతగోరుకుందాం. ఏం కాలం వచ్చిందమ్మా, పైసలు పెట్టుకొని కొనుక్కొని తింటున్నా కూడా ప్లేట్ల బిర్యానీ కాదట, సాక్షాత్తు యమధర్మరాజు దర్శనం ఇవ్వటే ప్లేట్ల. ముందట ప్లేట్ పెట్టంగానే కమ్మగా తింటారు కొందరు, అందులో బల్లి పడ్డది తెలియదు, బొద్దింకల చారిచ్చింది తెలియదు, నోటి కమ్మగుంటే కథం. అబ్బా గిసొంటి రుచి దునియాల తినలేదురా నాయన అనుకుంటా నోట్లింత సోంపులు వేసుకుంటా బయటకు వస్తారు, బిల్లుకు టిప్పు ఇంకింత ఎక్కువ ఇచ్చి. కానీ కొన్ని హోటళ్ళ కథలేమో వేరే ఉన్నాయి, అది చూడుర్రి. తిరుపతిలో కుళ్ళిన అన్నం ముచ్చట మళ్ళొచ్చిందుల్లా. బైరాగి పట్టడ జగజ్జీవన్ రావు పార్క్ దగ్గరున్న ఒక బిర్యానీ హోటల్లో నిన్నటదో మొన్నటదో తెలియదు కానీ పాడబడ్డ కుళ్ళిన బిర్యానీ కస్టమర్లకు ప్లేట్లు పెట్టి తినిపించిర్రు. అయ్యా హోటల్ బోర్డు చూస్తేనేమో ఫ్యాక్టరీ అని పెద్దగా పెట్టిర్రు కానీ లోపల మాత్రం కుళ్ళిన చికెన్ ముక్కులతోటి రోగాల ఫ్యాక్టరీ నడుస్తున్నట్టుండ్రట. ఆకలి అవుతుందని నమ్మొచ్చిన జనాలకు పూర్తిగా చెడిపోయిన చికెన్ తోటి చేసిన బిర్యానీని పెడుతుర్రట. పాపం తెల్వక ఆ బిర్యానీ తిన్న 3 ఏళ్ల చిన్నారి ఇంకిందరు సుత ఇబ్బంది పడబట్టే వాంతులు కడుపు నొప్పులతోటి లబోదివం అనుకుంటే దావకల్లా చెరికయ్యరట. కళ్ళ ముందే చిన్నోళ్ళు గిట్ల అవుతుంటే హోటల్ పెద్దోళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారట. ఈ రోజు మా మనవరాలు బిర్యానీ అడిగిందమ్మా, 3 ఏళ్ళ బిడ్డమ్మా, మా ఆయన డ్యూటీనిచ్చినమ్మని చెప్పన్నా తెచ్చినాడమ్మా. ఆ పాపకి పేసి ఫుడ్ పెట్టాడు, ఆ పాప తినేసింది. లాస్ట్ లో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తే వాసన బిడ్డకి తెలుస్తుందమ్మా. నీకు ఎక్కడ తెచ్చినావు బట్ట పలా చోట అన్నాడు. వస్తే మొత్తము నాశనం అయిపోయింది అమ్మా. నాతో పాటు వచ్చినారమ్మా, పాపాలు కదమ్మా, చేసుకోలేక డ్యూటీలు చేసుకుని వచ్చినాళ్ళమ్మా మేము. ఇట్లాంటి ప్రాణాలతో ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని చూస్తాడమ్మా, అయినా కొడుకు బుద్ధి కాదమ్మా. ఇక పిలగండ్ల పానాలతో ఆడుకుంటున్న గీ హోటల్ భాగవతం చూసి ఇంటోళ్ళు హోటల్ మీదకి వచ్చి సీదా హోటల్ ముందట చేరి ఇరుగు పొరుగు అందరిని పోగు చేసి ధర్నాకు దిగిర్రు. మా పైసలు తీసుకుని మాకే రోగాలు పెడతారా, మీ తిండి తిని మా పిలగండ్లు దావకాన్ల పాలు కావన్నా అనుకుంటా హోటళ్ళ మీద తాట తీసినంత పనిచేసిర్రు. కానీ హోటళ్ళు మాత్రం చూడుర్రి తప్పు చేయనట్టు ఎట్లున్నారో ఏమనుల జర బయట తినే ముందు ఆలోచించుర్రి. మన పాలకులేమో డిజిటల్ ఇండియా గ్లోబల్ సిటీలు అనుకుంటా సింగపూర్ రేంజ్ బిల్డప్ ఇస్తారు కొందరు. కానీ ఊర్లలోకి పోయి చూస్తే కనీసం నడిచేందుకు రోడ్డు లేదు, తాగేందుకు సుక్క నీళ్లు లేవన్నట్టుంది. అంగట్లన్నీ ఉన్నా అల్లు నోట్ల శనన్నట్టు ఒకడ నీళ్ళు ఎక్కువై రోడ్లు గుంతలు పడి నాట్లేస్తే ఇంకో కాడనేమో తాగేందుకు నీళ్లు లేక బిందెలు పట్టుకొని ఎనుకులాట, నీళ్ళ కోసం ఎనుకులాట మొదలుపెట్టిర్రు. ఇంతకు రాష్ట్రాలు ఎట్లున్నాయంటే నీళ్లతోటి
ఇది మొదటి ముచ్చట. మన హన్మకొండలున్న డబ్బాల ముచ్చట. అక్కడ రోడ్లు చూస్తే ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంతుందో ఎవరు ఆ గుంతల పడి నడ్డిరగొట్టుకుంటారో తెలియకుంది. గీ రోడ్లన్నీ హన్మకొండ చెరువులెక్క కనిపిస్తున్నాయి కదా. నీళ్ళు నిలుచుడే ఆలస్యం. గుంతలు తెలియక రోజు బైకులు ఆటోలు బోర్ల పడబట్టే నడిచేటోళ్లకు బండ్లకు తిప్పలు అవుతున్నాయట. అందుకే ఆడున్నోళ్ళంతా జబర్దస్త్ ప్లాన్ వేసిర్రుల్లా. మున్సిపల్ అధికారులు పట్టించుకోపోయే వరకు సీదా బురద రోడ్డు మీదనే దిగి ఆ గుంతల నీళ్ళనే వరినార తెచ్చి నాట్లేసిర్రు. సారు వ్యవసాయం చేసుకునేందుకు పొలాలు దొరుకుతలేవు, అందుకే మీ పుణ్యమా అని గీ రోడ్డు మీదనే పంట పండిస్తున్నాం, వచ్చి శిస్తు వసూలు చేసుకోర్రు అనుకుంటే ఎడ్డిచ్చినట్టు మాట్లాడిరట. మరి ఇగరన్న మున్సిపల్ సార్లు నిద్రలేసి గీ రోడ్లు వేస్తారో లేక పంట చేతికి వచ్చేదాకా చూస్తారో అని జనాలు నవ్వుకుంటేనే తిట్టబట్టే. ఇక రెండో ముచ్చట చూస్తే నవ్వురాది సరి కదా కడుపు దరుక్కుపోతుందిలా. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట పంచాయతీ తన దళిత కాలనీలు తాగేందుకు నీళ్లే లేవు. ఆ కాలనీలున్న 50 దళిత కుటుంబాలకు కేవలం 2 బోర్లే దిక్కట. కానీ ఆ బోర్లకేంచి వచ్చేదేమో మురికి నీళ్లు, ఖరాబైన నీళ్లు. ఈ నీళ్లు తాగితే రోగాలు గ్యారంటీ అని ఆ పాపం కాలనీ ఆడోళ్ళంతా వ్యవసాయం కూలి పనులు మానుకోలి మైళ్ళ దూరం నడుచుకుంటా వేరేటోళ్ళు ఇళ్ళ కాడికి పోయి నీళ్లు తెచ్చుకోవట్టే. గా గిన్నెని తెచ్చిన నీళ్లను 2-3 రోజుల దాకా వాడుతురట పాపం. సెంట్రల్ సర్కార్ ఊరిచ్చే జల్ జీవన్ మిషన్, అమృత్ ధార అసటి పథకాల బోర్డులు పేపర్ల మీద మెరుస్తున్నాయి గాని గీ దళిత కాలనీ దాకా ఆ నీళ్ల సుక్క రాకపోయాని కొందరు తిడుతుర్రట. ఓట్ల టైంలోనేమో కార్లు కోట్లు వేసుకొని ఊర్ల మీద పడే నాయకులు గెలిచినాక మాత్రం కనీస సమస్యలను గాలికి వదిలేస్తుర్రు. అందుకే కదా జనాలు వినూత్నంగా రోడ్ల మీద వరి నాట్లు ఖాళీ బిందెలతోటి భిక్షాటన చేసి పాలకుల కండ్లు తెరిపించే ప్రయత్నాలు చేస్తుర్రట. వారం రోజుల్లో ఈ దళిత కాలనీకి మంచినీళ్ళు ఇయ్యకపోతే సీదా మండలాఫీస్ ముందట టెంట్లేసి కూసుంటామని ధమ్కి ఇచ్చారు. మరి చూడాలే రేపు మాపు ఎట్లుంటుందో కథ. పుక్కట్లతే పినాయిల్ సుత ఇడిచిపెట్టారు. ఆఫర్ అని 1000 రూపాయలు దాన్ని 1200కి పెట్టినా కొంటారు. అగ్గసగ్గు అంటే అసలే ఇడిచిపెట్టారు. లారీలు టిప్పర్లు బోర్ల పడి పినాయిల్ ఉన్న సుత బిందెలు నింపుకొచ్చుకుంటారు. పనికి రాని ఇడిచిపెట్టారు, మరి పనికొచ్చేటి ఇడిచిపెడతారా? కానీ ఈ టమాటా లారీని చూస్తే నాకెందుకో డౌట్ కొడుతుందిలా. ఈడికే జనాలు ఎందుకు రాలేదని మస్తు టెన్షన్ అవుతుంది. లారీ పడ్డందుకు కాదు నా బాధ, గీ ఈడి వల్ల జనాలు లేనందుకు నా బాధ. మరెందుకో చూడుర్రి. ధర లేనప్పుడు టమాటా రోడ్డు పాలు, ధర ఉంటే తోట యజమాని కార్ల పాలన్నట్టుది కథ. వినాయకుడి పెండ్లికి పోతే ఉన్నకుడు మూడిపోయినట్టు అయింది మన రాజస్థాన్ లారీ కథ. చిత్తూరు మార్కెట్కెంచి టమాటా లోడ్ను గట్టిగా నింపుకొని జుయ్యమనుకుంటా కడప మీదకెంచి రాజస్థాన్ ఓంగా రాయచోటి తన ఎర్రగుంట కాడ డబేల్ మనిపడ్డది లారీ. గా లారీ మెయిన్ తొవ్వ మీద పడే వరకు బండ్ల రాకపోకలు కట్టమే అయింది. రోడ్డు మీద చూడుర్రి ఎట్లుందో కథ. మస్తు పెట్టెలు టమాటాలు దండికి కనిపిస్తున్నాయి. రోడ్డంతా టమాటాలు చెల్లా చెదరుగా పడి ఎర్రటి తివాచి వర్షినట్టుగా అనిపిస్తుంది, కానీ జనాలు మాత్రం కనిపిస్తలేరు కదా. ఒకప్పుడు కిలో 200 ఉన్నప్పుడు అందని ద్రాక్ష పుల్లలు అన్నట్టు టమాటాను దూరంకెంచి చూసిన జనాలు ఇప్పుడు కిలో 20 సుత వలుకుతలేదని అసలు పట్టించుకుంటలేరా ఏంది? ఇల్లుగా లొగడేడుస్తుంటే సుట్టగాల్చుకుంటేందుకు ఇంకొకటి అడిగిండట అగ్గిని. గట్లనే మార్కెట్ల ధర లేక రైతులు ఏడుస్తుంటే ఇక్కడ ఉచితంగా దొరికినా ఏరుకునే ఓపిక లేక జనాల ఇండ్లలోనే కూసుర్రట. జనాలు టమాటోలు ఏరుకోకపోయినా ఆ టమాటా గుజ్జు రోడ్డంతా పాకి వాహనాలు నడుస్తేందుకు వీలు కాకుండా తయారైందుల్లా. కొంతసేపు నేషనల్ హైవే మొత్తం జామ్ అయిందనుకోర్రి. పోలీసులు వచ్చి గా టమాటాలను పక్కకు జరిపి లారీని క్రేన్లతో లేపి ట్రాఫిక్ను క్లియర్ చేసి తిప్పలు మస్తు పడ్డారు. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ధరలు పడిపోయిన టమాటాను రోడ్డు మీద కూడా దిక్కు లేకుండా వదిలేసిన జనాల తీరు చూసి టమాటా రైతులు మాత్రం గుండెలు బాదుకుంటారు కావచ్చుల్లా. అయినా మందుకీసాలు ఉల్లిగడ్డలు గుడ్లు ఏవి వడ్డ సుత ఇడిచిపెట్టని జనం గీ టమాటాలని ఎట్లు ఇడిచిపెట్టిరో మాకైతే అర్థమైతలేదు. మంచి చెప్పబోతే ముంచుకొచ్చిందన్నట్టు బస్సులు ఎక్కేటోళ్లకు ఏం చెప్పవశం కాదు. వెనక ఇంకో బస్ వస్తుందమ్మా గన్లెక్కుర్రి, మెట్ల మీద నిల్చోకుర్రి, కింద పడితే లేని పొంటి అంటారు కదా. అద్దం కనిపిస్తలేదమ్మా జర దిగుర్రి, లేకపోతే లోపలికన్నా రాండ్రి. ఆధార్ కార్డు పట్టుకుని వచ్చిర్రా,
ఫోన్లో చూపుతామంటే నడవది. ఇగో ఇట్లా ఇక కండక్టర్ అన్నలు చెప్పాలంటే అనుకుతారు కావచ్చు, మరెందుకంటారా? బస్సుల మోతవరితనం చేసే కండక్టర్లు డ్రైవర్లు ఉండరు. బస్సు ఇంటికడికెంచి ఓన్ దాంట్లో ఎక్కి దింపుతున్నాం అన్నట్టు ఫీల్ అయ్యేటోళ్ళు ఉండరు. కానీ కొందరు అమాయకులు ఉంటారులా, మంచి చెప్తే తన్నులు తింటారు. ఆవ్ గుంటూరు బస్టాండ్లో కదులుతున్న బస్సు ఎక్కువగా పడతావని జరంత మంచి బుద్ధి చెప్తే ఆ పెద్ద మనిషికి ఎక్కలేని ఇగో హట్ అయిందట. గంతే ఫోన్ కొట్టి వాళ్ళ ఊర్లున్న లేడీస్ గ్యాంగ్ను రంగంలోకి దించిండు. బస్సు మేరికపూడికి చేరంగానే ఎంత లేదన్నా 20 మంది ఆడోళ్ళు కలిసి సినిమాలు చేసినట్టు ఫైటింగ్ చేసిరు పాపం కండక్టర్ అన్న మీద. ఒంటికాల మీద అంత లేచే వరకు ఏం చేయన్నో అర్థం కాలేదు డ్రైవర్ అన్నకు. ఇక వినాయకుని గుడికి పోతే ఉన్నకుడు మూడిపోయినట్టయిందట మన నరసరావుపేట డిపో కండక్టర్ పూర్ణచంద్ర అన్న పరిస్థితి. గుంటూరు బస్టాండ్లో డ్యూటీ చేస్తుంటే ఒక ఆయన కదులుతున్న బస్సు వెనకాల ఉరుక్కుంటూ వస్తుండు. అయ్యా కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ఎక్కని కండక్టర్ అన్న జనత పద్ధతిగా హెచ్చరించిండు. చెప్పేటోనికి ఇనటోళ్ళు లోకు అనుకుంటో ఏందో గాని ఆ బస్సు ఎక్కువ పోతున్న అన్న కోపం వచ్చిందట. తానే గూనే ఇంకొకరిని మోయనన్నట్టు తప్పంతా ఆయన్నే వేసి ఎదురు కండక్టర్కే సీన్ చూపించిండులా. అక్కడితోనే ఆగకుండా ఫోన్ తీసి వాళ్ళ చుట్టాలకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండు. ఇక బస్సు మెల్లగా ఫిరంగిపురం మండలం మేరికపూడికి చేరిందో లేదో ఇళ్ళక ముందే పండగ చేసుకున్నట్టు ముందే ప్లాన్ గీసుకున్న ఒక 20 మంది మహిళలు సైన్యం బస్సులు అడగిచ్చిందుల్లా. బస్సు లోపలికి దూరి మన కండక్టర్ అన్న మీద WWE రేంజ్ల ఫైటింగ్ మోడ్ ఆన్ చేసిర్రు. కుక్కలు మరిగితే కుంభవృష్టి కురుస్తుందా అన్నట్టు పాపం కండక్టర్ అన్న ఎంత సర్ది చెప్పినా వినకుండా రచరచ్చ చేసిర్రు. 20 మంది ఆడోళ్ళు కలిసి ఒక్క కండక్టర్ మీద దాడి చేసిరంటే చిన్న ముచ్చట్న గుంపులు గుంపులుగా నక్కలచ్చి ఒంటరి సింహాన్ని వేలన్నట్టయింది పాపం. పాపం మంచి చెప్పబోతే ముంచుకొచ్చినందుకు మన కండక్టర్ పూర్ణచంద్ర అన్న ఊరుకుంటాడా? దెబ్బకు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫుల్ డీటెయిల్స్తోని లేడీస్ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. తప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ఇప్పుడు ఆ దాడి చేసిన ముచ్చటూరంతా తెలిసింది. పోలీస్ అన్నలు కూడా సీరియస్ అయ్యి కేసు బుక్ చేసిర్రు. దర్యాప్తు గట్టిన చాలు ఎత్తుర్రు. గోడితోటి పోయేదానికి గొడ్డల్లాంక తెచ్చుకున్నట్టు కదులుతున్న బస్సు ఎక్కద్దు అన్న చిన్న మాటను గింత పెద్ద గొడవ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేతందుకు తెచ్చుకుర్రు. తప్పు చేసి మళ్ళా దాడులు చేస్తే జైలు కూడా గ్యారంటీ అని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఈ ముచ్చటతోటి. కోతులు ఏడన్నా కనిపిస్తే ఎప్పుడు చూడొచ్చు. ఇక పల్లెలలో ఉండేటోళ్ళకైతే అవి మస్తు కామన్. కానీ ఇప్పుడు ఒక కోతిని చూసినాక మీదాకా చూపాలి అనిపించిందిలా నాకు. అవుగాని SIR చేయించినారులా, చేయించకపోతే చేయించుకోర్రి. పాపం ఈ కోతికి సుత ఎవరో బాగా నచ్చినట్టుంది. అది సుత గాడికి వచ్చింది. మరి వచ్చిందేమన్నా సపడేకుందా అంటే అస్సలు లేదు, అన్ని కోతి పనులు చేసింది. అందరి మనసు మంచి కదిలిచ్చిందిలా. మరి కోతి పంచేదైనా చూడాలి కదా. మన ఆఫీసర్లు మస్తు కట్టపడి SIR మీద పనిచేస్తుంటే నడిమంత్రపు సిరొచ్చినట్టు ఊహించని చుట్టమొకలు ఉడిపడే. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎల్లమ్మ బండలున్న భారతీయ విద్యాలయ స్కూళ్లకు పోలింగ్ ఆఫీసర్లు పోయిర్రు. పాపం పొద్దుగాలనే డబ్బా కట్టుకొని పోయి కూర్చొని ఆ ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కంప్యూటర్లో ఎక్కిస్తుర్రు. గంతట్లని ఏడికించి వచ్చిందా కానీ ఒక కోతి బావ ఉచ్చం లేదు నీసం లేదు అన్నట్టు లెంకలపల్లి చుట్టం లెక్క దూసుకొచ్చింది. అది వచ్చి చేసిన రభస అంతా ఇంత కాదుల్లా. ఈ BLO సార్లు మేడాలు అంతా కూర్చొని SIR కార్యక్రమం నడిపిస్తుర్రు. అంటే ఓటర్ లిస్టు డిజిటలైజేషన్ అన్నట్టు. గదేదో కంప్యూటర్లో పని చేసుకుంటుంటే టపా టపా దూసుకుంటూ వచ్చింది మనకు కోతి కొమ్మచ్చి. ఇక ఆఫీసర్ల పక్కపట్టి కూర్చొని ఇట్టం వచ్చినట్టు చేసింది. ఆయన అది సుత ఓటేయాలనుకుందో లేకపోతే ఏడన్నా ఇది సుత పోయి వాళ్ళ తాత ముత్తాతల వివరాలు కావాలంటే ఇటు వచ్చినట్టుందో కానీ భలే వచ్చింది కాళ్ళ. వీళ్ళకి దాని భాష అర్థమైతే లేదని కావచ్చు, దానికదే మొత్తం లెంకుకుంటుంది కవర్లు తీసుకుంటా. వీళ్ళేమో భయంతో చచ్చిపోతుంటే అది మాత్రం తిరిగ్గా ఆఫీసర్ బ్యాగును ఓపెన్ చేసి ఫైళ్ళన్నీ అటు ఇటు తిరిగేసి తనిఖీలు మొదలుపెట్టింది. ఇది చూసిన ఆఫీసర్లు అమ్మో లబో దివో అని కూడా కుర్చీలకెంచి దునికిర్రాటు. ఆ కోతిని చూస్తుంటే నా పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో నాకు కూడా SIR కార్డు ఏదో ఇయ్యుర్రి అని అడిగేతందుకే వచ్చినట్టుందిలే.
ఇక ఇక్కడ చిన్న పొడుపు కథ చెప్పుకోవాలల్లా. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, ఊళ్ళోకొచ్చి ఆఫీస్ బ్యాగులు ఎతికింది, ఏందది? ఇంకేముంది మన కోతి బావే. లోకంలో ఎంతమంది ఆఫీసర్లు తనిఖీలు రావడం చూసినాం కానీ గిట్ల తోకూపుకుంటూ వచ్చి బ్యాగులు సోదా చేసి ఆఫీసర్ని ఎక్కడైనా చూసినామా? తాబోతంటే తలగుడ్డ చుట్టినట్టు ఆ బియ్యలోళ్ళు ఏమో టెన్షన్ల ఫారాలు నింపుతుంటే గీ కోతి బావ వచ్చి ఏడికెంచి వస్తున్నారు, ఎటు పోతున్నారు, మీ ఆధార్ కార్డు ఏది అన్నట్టు బిల్డప్ ఇచ్చే. పాపం ఆఫీసర్లు మాత్రం గుండెలు చేతుల్లో పట్టుకొని సామి మమ్మల్ని ఇడిచిపెట్టని దండాలు పెట్టారు. ఓటర్ల జాబితాలొల్లి మనుషులకే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు కోతులకు కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందని ఊర్ల జనాలు నవ్వుకోవట్టే. ఇక సర్కారు పనులంటే గిట్లుంటాయి. మరి ఎప్పుడు ఎవరు తనిఖీకి వస్తాడో ఏం చెప్తాను చెప్పుర్రీ. గిదంతా ఒకెత్తైతే అదే కోతి పోయి గీ అన్నతనం ఎట్లా కూర్చుందో చూడుర్రి. అవరిదాకా మస్తు గంభీరంగా మోతవరితనం చేసిన కోతి పాపం గా అన్నని ఎంత ప్రేమగా పట్టుకొని కూసుంది కదా. తల్లి దగ్గర ఒదిగిన బిడ్డ లెక్క, బాపు దగ్గర మారం చేస్తున్న కొడుకు లెక్క, అన్న దగ్గర అలిగిన తమ్ముని లెక్క గిట్ల చూడుర్రి అన్నం తింటుంది. తిన్నాక మళ్ళా పోయి ఆ అన్నతనని అలుముకొని కూసుంది. కాళ్ళ మీద వండుకొని కడుపు సరుసుకొని కూర్చునే మొత్తం మీద.